నమస్తే మీరు చూస్తున్నది ఆర్బీ న్యూస్ నేను శృతి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో తమ సమస్యల సాధన కోసం వీఆర్ఏలు చేస్తున్న నిరవధిక సమ్మెకు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ సంఘీభావం తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వారి సమస్యలు పరిష్కరించాలన్నారు. మా రాష్ట్ర అధ్యక్షులు ఆల్రెడీ దీని గురించి మాట్లాడడం జరిగింది. భారతీయ జనతా పార్టీ మీతో ఉంటుంది, మీ హక్కులు సాధించే వరకు మీతో కలిసి పోరాడటం అని చెప్పి ఆల్రెడీ రాష్ట్ర నాయకులందరూ కూడా మీకు చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు కూడా మీ దీక్షకు వచ్చి మీతో ఉన్నాం మేము భారతీయ జనతా పార్టీ అని చెప్పి మీకు మరొకసారి మీ సంఘీభావం చెప్పి మీ ఈ ఉద్యమం ఏదైతే మీరు చేస్తున్నారో మీరు ఉద్యమం కొనసాగించండి, మేము మీతో ఉన్నామని చెప్పి మీకు మరొకసారి కాంగ్రెస్ ఎదగకుండా బీజేపీ టీఆర్ఎస్ చేస్తున్న కుట్రలు పనిచేయవన్నారు కాంగ్రెస్ లీడర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. కేంద్రంలో ఉన్న మోడీ సర్కార్ విపక్ష నేతలపై ఈడీ కేసులు పెట్టి వేధిస్తుందన్నారు. ఈరోజు కాంగ్రెస్ ను తక్కువగా చేసి చూపెట్టడానికి భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ కుమ్ముక్కై అమిత్ షా రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ చంద్రశేఖరరావు గారు చదువుతా ఉన్నారు. చంద్రశేఖరరావు గారు రాసి గంగుల కమలాకర్ గారి ద్వారా పంపినటువంటి స్క్రిప్ట్ ను బండి సంజయ్ గారు చెప్తాను తప్ప ఎక్కడ కూడా వీళ్ళిద్దరి మధ్యన పంచాయతీ లేదు. కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా కనబడకుండా ఉండడం కోసం కాంగ్రెస్ ను తక్కువ చేసి చూపెట్టాలనే ఆలోచనతోటి భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ కలిపి కుట్ర చేస్తున్నటువంటి డ్రామా ఇది. ఎవరైనా చనిపోతే రావాల్సిన ఉప ఎన్నిక భారతీయ జనతా పార్టీ దేశం కోసం ధర్మం కోసం అనే పార్టీ ప్రజాస్వామ్యాన్ని చంపి అక్కడ గెలిచి 5 సంవత్సరాలు పనిచేసిన ఎమ్మెల్యే ఎంపీతో రాజీనామా చేయించి ప్రజాస్వామ్యాన్ని చంపేసి ఉప ఎన్నిక తెస్తా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మద్దతు మంచిది కాదు. ప్రజాధనం దుర్వినియోగం అవుతా ఉంది. రాజకీయ కక్ష సాధింపు ద్వారా మీ అనుబంధ సంఘంగా మార్చుకున్నటువంటి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ తోటి వేధింపులకు గురి చేస్తా ఉన్నావు. ఇది మంచిది కాదు. భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తొలిసారి జాతిని ఉద్దేశించి వారు మాట్లాడారు. समुदाय में भारत की प्रतिष्ठा में भी दिखाई दे रहा है. भारत के नया आत्मविश्वास का स्रोत देश के युवा, किसान और सबसे बढ़कर देश की महिलाएं हैं. अब देश में स्त्री पुरुष के आधार पर असमानता कम हो रही है. महिलाएं अनेक रूढ़ियों और बाधाओं को पार करते हुए आगे बढ़ रही हैं. सामाजिक और राजनीतिक प्रक्रियाओं में उनकी बढ़ती भागीदारी निर्णायक साबित होगी. आज हमारी पंचायती राज संस्थाओं में निर्वाचित महिला प्रतिनिधियों की संख्या 14 लाख से कहीं अधिक है. हमारे देश की बहुत सी उम्मीदें हमारी बेटियों पर टिकी हुई है. समुचित अवसर मिलने पर वो शानदार सफलता हासिल कर सकती है. अनेक बेटियों ने हाल ही में संपन्न हुए राष्ट्रमंडल खेलों में देश का गौरव बढ़ाया है. हमारे खिलाड़ी अन्य अंतर्राष्ट्रीय प्रतियोगिताओं में भी देश को गौरवान्वित कर रहे हैं. हमारे बहुत से विजेता समाज के वंचित वर्गों में से आते हैं. हमारी बेटियां फाइटर पायलट से लेकर स्पेस साइंटिस्ट होने तक हर क्षेत्र में अपना परचम लहरा रहे हैं. प्यारे देशवासियों, जब हम स्वाधीनता दिवस मनाते हैं तो वास्तव में हम अपनी भारतीयता का उत्सव मनाते हैं. हमारा भारत अनेक विविधताओं से भरा देश है, परंतु इस विविधता के साथ ही हम सभी में कुछ ना कुछ ऐसा है जो एक समान है. यही समानता हम सभी देशवासियों को एक सूत्र में पिरोती है तथा एक విద్యార్థులకు నన్నయ్య మహాభారతాన్ని అందించాలని తెలుగు రాష్ట్రాల సీఎంలకు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ విజ్ఞప్తి చేశారు.
నేటి యువతరానికి దీన్ని అందించాల్సిన బాధ్యత నేటి కవుల మీద మన ప్రభుత్వాల మీద ఉంది. ప్రత్యేకించి 2 తెలుగు ప్రభుత్వాలు నన్నే రచించినటువంటి మహాకావ్యాలను సామాన్యమైనటువంటి ఒక విద్యార్థులకు అందజేయించాల్సినటువంటి ఒక కార్యక్రమాన్ని తప్పకుండా చేపట్టాలని ఈ సభాముఖంగా 2 తెలుగు రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 1000 సంవత్సరాల మహాభారతాన్ని రాజరాజ నరేంద్రుని వల్ల మరి ఆ మహాభారతం తెలుగులో అనువదించడం, సంస్కృతం అందరికీ రాదు, మరి భాషకి ఇలాంటి వాటికి ఆ కాలంలో రాజులు చేశారు కనుకనే మరి 1000 సంవత్సరాలైనా మన తెలుగు ఇంకా ఇంత అద్భుతంగా అందరూ మాట్లాడుతున్నారు. మహాభారతం అనేది ఇంకేమీ లేదు, మనిషి జీవన విధానమే అనుకుంటాను నేను. అనుకోకుండానే మనకు ఒక అజ్ఞాతంగా మనకు భావం జీర్ణించుకుపోతుంది. మహాభారతం అనేది మన జీవన విధానం అయిపోయింది. అది మహాభారతంలో లేనిది ఎక్కడా లేదు, మహాభారతంలో ఉన్నది అంతటా ఉన్నది అన్నాడు వ్యాసుడు. కాబట్టి అంతటా అనే పదానికే ఒక విశ్వజనీనమైనటువంటి విశ్వవ్యాప్తమైనటువంటి అర్థం అవుతుంది. అదేంటంటే అంతటా. కాబట్టి ఎక్కడ ఏ మానవుడు, ఏ జీవి, ఏ ఆత్మ నివసిస్తుందో అక్కడ మహాభారతం దానికి వర్తిస్తుంది. అటువంటి అత్యద్భుతమైనటువంటి ధర్మాన్ని నిబిడీకృతం చేసి రచింపబడినటువంటి గ్రంథం, పెరిగింపబడినటువంటి గ్రంథం మహాభారతం. చాలా ధర్మ సందేహాలు ఉన్నాయండి, అవన్నీ తీరాలంటే భారతం చదువుకో. మాకు నీతి అంటే మనం అనుకునే వ్యక్తిగతమైన నీతి కాదండి, రాజనీతి, నీతి విచక్షణం, నీతి శాస్త్రం అని మొత్తం సమాజాన్ని పరిపాలించడానికి అవసరమైన రాజనీతి మాకు కావాలి అంటే భారతం చదువుకో. కొంతమంది వ్యాకరణ పక్షులు ఉంటారు, మాకు కర్త కర్మ క్రియ ప్రయోగాలు విభక్తులు సమాసాలు అఖండయతి ఖండయతి ఈ గొడవలన్నీ కావాలి, మరి భారతం చదువుకో. లాక్షణికులు సర్వలక్ష్య సంగ్రహమని మాలాంటి కవులు ఉంటారు, మాకు కవిత్వం కావాలండి, అద్భుతమైన ఊహ ఉండాలండి, కవి వర్షభులు మహాకావ్యం అని భారతం చదువుకో. ఎవరికి ఏది కావాలంటే అది దొరుకుతోంది భారతం, అది దొరకజేసేది భారతం. కాబట్టి తింటే గారెలు తినాలి లేదా వింటే భారతం వినాలి అన్న. దేశం నవసంకల్పంతో ముందుకు వెళ్తుందన్నారు ప్రధాని మోదీ. ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు మన దేశానికి మాత్రమే పరిమితం కాలేదని, ప్రపంచ వ్యాప్తంగా మన జాతీయ జెండా రెపరెపలాడుతుందన్నారు. ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం వారు మాట్లాడారు. जो भी आप लोगों से सीखा हूं, जितना आप लोगों को जान पाया हूं मेरे देशवासियों, आपके सुख दुख को समझ पाया हूं, देश की आशा अपेक्षाओं के भीतर वो कौन सी आत्मा बसती है उसको जितना मैं समझ पाया हूं, उसको लेकर के मैंने अपना पूरा कालखंड देश के उन लोगों को एम्पावर करने में खपाया। मेरे दलित हो, शोषित हो, पीड़ित हो, वंचित हो, आदिवासी हो, महिला हो, युवा हो, किसान हो, दिव्यांग हो, पूरब हो, पश्चिम हो, उत्तर हो, दक्षिण हो, समुद्र का तट हो, हिमालय की कंदराएं हो, हर कोने में महात्मा गांधी का जो सपना था आखिरी इंसान की चिंता करने का, महात्मा गांधी जी जो आकांक्षा थी अंतिम छोर पर बैठे हुए व्यक्ति को समर्थ बनाने की, मैंने अपने आप को उसके लिए समर्पित किया। और उन 8 साल का नतीजा और आजादी के इतने दशकों का अनुभव आज 75 साल के बाद जब अमृत काल की ओर कदम रख रहे हैं, अमृत काल की ये पहली प्रभात है, तब मैं एक ऐसे सामर्थ्य को देख रहा हूं और जिससे मैं गौरव से भर जाता हूं। देशवासियों, मैं आज देश का सबसे बड़ा सौभाग्य ये देख रहा हूं कि भारत का जनमन आकांक्षी जनमन है। एस्पिरेशनल सोसाइटी किसी भी देश की बहुत बड़ी अमानत होती है और हमें गर्व है
कि आज हिंदुस्तान के हर कोने में, हर समाज के हर वर्ग में, हर तबके में आकांक्षाएं उफान पर है। देश का हर नागरिक चीजें बदलना चाहता है, बदलते देखना चाहता है, लेकिन इंतजार करने को तैयार नहीं है, अपनी आंखों के सामने देखना चाहता है, कर्तव्य से जुड़ करके करना चाहता है, वो गति चाहता है, वो प्रगति चाहता है। 75 साल में संजोए हुए सारे सपने अपने ही आंखों के सामने पूरा करने के लिए वो लालायित है, उत्साहित है, उतावला भी है। कुछ लोगों को इसके कारण संकट हो सकता है, क्योंकि जब एस्पिरेशनल सोसाइटी होती है तब सरकारों को भी तलवार की धार पे चलना पड़ता है, सरकारों को भी समय के साथ दौड़ना पड़ता है। और मुझे विश्वास है, चाहे केंद्र सरकार हो, राज्य सरकार हो, स्थानीय स्वराज की संस्थाएं हो, किसी भी प्रकार की शासन व्यवस्था क्यों न हो, हर किसी को इन एस्पिरेशनल सोसाइटी को एड्रेस करना पड़ेगा। उनकी आकांक्षाओं के लिए हम ज्यादा इंतजार नहीं कर सकते। हमारे इस एस्पिरेशनल सोसाइटी ने लंबे अरसे तक इंतजार किया है, लेकिन अब वो अपनी आने वाली पीढ़ी को इंतजार में जीने के लिए मजबूर करने को तैयार नहीं है। और इसलिए ये अमृत काल का पहली प्रभात हमें उस एस्पिरेशनल सोसाइटी की आकांक्षाओं को पूरा करने के लिए एक बहुत बड़ा सुनहरा अवसर लेकर के आई है। मेरे प्यारे देशवासियों, हमने पिछले दिनों देखा है, एक और ताकत का हमने अनुभव किया है, और वो है भारत में एक सामूहिक चेतना का पुनर्जागरण हुआ है। एक सामूहिक चेतना का पुनर्जागरण आजादी के इतने संघर्ष में से जो अमृत था वो अब संजोया जा रहा है, संकलित हो रहा है, संकल्प में परिवर्तित हो रहा है, पुरुषार्थ की पराकाष्ठा जुड़ रही है और सिद्धि का मार्ग नजर आ रहा है। ये चेतना, मैं समझता हूं कि चेतना का जागरण, ये पुनर्जागरण, ये हमारी सबसे बड़ी अमानत है। और ये पुनर्जागरण देखिए, 10 अगस्त तक लोगों को पता तक नहीं होगा शायद कि देश के भीतर कौन सी ताकत है, लेकिन पिछले 3 दिन से जिस प्रकार से तिरंगे झंडे को लेकर के, तिरंगा की यात्रा लेकर के देश चल पड़ा है। సముజ్వలమైన పోరాట ఫలితంగా సాధించిన స్వాతంత్ర భారతంలో అన్నార్థులు అనాథలు లేని దేశం కోసం జాతిపిత చూపించిన దారిలో పునరంకితం కావాలన్నారు సీఎం కేసీఆర్. గోల్కొండ కోటలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలో సీఎం కేసీఆర్ పాల్గొని గోల్కొండ కోటపై జాతీయ జెండా ఎగురవేశారు. మన రాష్ట్రాన్ని దేశంలోనే ఒక ప్రగతి పదంలో ముందుకు ముఖ్యమంత్రి గారు all the invitees to please rise for the national anthem. The men in uniform to salute.
గౌరవ వందనాన్ని సమర్పించిన పోలీస్ కవాతు బృందం ముఖ్యమంత్రి గారి అనుమతి తీసుకొని సాగుతున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. క్రమశిక్షణకు సమయ పాలనకు అంకిత భావానికి మారుపేరుగా ఉన్న పోలీస్ కవాతు కదిలిపెడుతున్న దృశ్యం చూస్తూ ఉన్నాం. మజ్హబ్ నహీ సిఖాతా ఆపస్ మే బైర్ రఖనా అంటూ లయాత్మకంగా సాగిన కవాతు వారికి శుభాకాంక్షలు అందిస్తూ అదిగో చిరంజీవులు సిద్ధంగా ఉన్నారు. మువ్వన్నెల వర్ణాలతో గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యుల స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా సముజ్వల తెలంగాణను అనుక్షణం అనుదినం ముందుంచుతోన్న ముఖ్యమంత్రి గారి సందేశం. Shri K. Chandrasekhar Rao, the Honorable Chief Minister of Telangana. వజ్రోత్సవ సందర్భంలో స్వాతంత్ర దినోత్సవాన్ని ఉత్సాహంగా ఉత్తేజంగా జరుపుకుంటున్న తెలంగాణ ప్రజలకు యావత్ భారత జాతికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రతి భారతీయుని హృదయం ఉప్పొంగిపోయే విశిష్ట సందర్భం ఇది. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అంతరించి భారతదేశ స్వేచ్ఛకు సార్వభౌమాధికారానికి ప్రతీకగా త్రివర్ణ పతాకం ఆవిష్కృతమై నేటితో 75 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకొని స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలని రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. అంతేకాకుండా 1,20,00,000 జెండాలను ప్రభుత్వమే మన తెలంగాణ కార్మికుల చేతులతోనే తయారు చేయించి ప్రతి ఇంటికి ఉచితంగా అందజేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపుకు స్పందించిన తెలంగాణ ప్రజానీకం ప్రతి ఇంటిపై జాతీయ పతాకాలను ఎగరేయటంతో నేడు యావత్ తెలంగాణ రాష్ట్రం త్రివర్ణ శోభితమై మెరిసి మురిసిపోతున్నది. భారత స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా దేశం స్వేచ్ఛా వాయువులను పీల్చుకోవడం కోసం తమ ప్రాణాలను దారపోసిన మహనీయుల త్యాగాలను ఘనంగా స్మరించుకోవటం మనందరి బాధ్యత. భారత స్వాతంత్ర పోరాట చరిత్రని, ఆదర్శాలని, విలువలని నేటి తరానికి సవివరంగా తెలియజేయాలనే సత్సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం 15 రోజుల పాటు భారత స్వాతంత్ర వజ్రోత్సవాలను సమున్నతంగా నిర్వహిస్తున్నది. ఆగస్టు 8వ తేదీ ఉత్సవాల ఉద్ఘాటనను ఉత్తేజపూరితంగా జరుపుకున్నాం. ఈ నెల 22వ తేదీ వరకు దేశభక్తిని చాటే అనేక కార్యక్రమాలను రాష్ట్రమంతటా జరుపుకుంటూ ఉన్నాం. 1857 సిపాయిల తిరుగుబాటు సందర్భంలో
వీరోచితంగా పోరాడిన ఝాన్సీ లక్ష్మీబాయి మొదలుకొని వేలాది మంది స్వాతంత్ర సమరయోధులు తమ ప్రాణాలు అర్పించి స్వాతంత్ర జ్యోతిని వెలిగించారు. స్వాతంత్రం నా జన్మహక్కని చాటిన లోకమాన్య బాలగంగాధర తిలక్, శాంతి అహింసలతో స్వతంత్ర పోరాటాన్ని శిఖరాగ్రానికి చేర్చిన మహాత్మా గాంధీ, ఆజాద్ హింద్ ఫౌజును నడిపి సమర సేనానిగా నిలిచిన సుభాష్ చంద్రబోస్, చిరునవ్వుతో ఉరికంబమెక్కిన ధీరోదాత్తుడు భగత్ సింగ్ వంటి ఎందరో మహనీయుల త్యాగ ఫలం నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్రం. స్వాతంత్ర పోరాటంలోనూ నవభారత నిర్మాణంలోనూ మహోన్నతమైన పాత్ర పోషించిన తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్, మహోన్నత తాత్వికుడు, సంస్కర్త, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వంటి మహానుభావుల సేవలు చిరస్మరణీయాలు. భారత స్వాతంత్ర సముపార్జన కోసం దేశమంతటా జరిగిన పోరాటంలో మన తెలంగాణ వీరులు ఉజ్వలమైన పాత్ర నిర్వహించారు. తుర్రేబాజ్ ఖాన్, రామ్జీ గోండు, మౌల్వీ అలావుద్దీన్, భారత కోకిల సరోజినీ నాయుడు, సంగెం లక్ష్మీబాయి, రామానంద తీర్థ, పివి నరసింహారావు మొదలైన వారు సాహసోపేతంగా చేసిన పోరాటం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. స్వాతంత్రోద్యమ సమయంలో తెలంగాణ ప్రజల పిలుపు మేరకు హైదరాబాద్ను సందర్శించిన గాంధీజీ తెలంగాణ ప్రజల సామరస్య జీవన శైలిని గంగా జమున తహజీబ్గా అభివర్ణించారు. అది మనకు గర్వకారణం. జాతీయోద్యమ స్ఫూర్తితో అహింసా మార్గంలో శాంతియుత పందాలో మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. స్వాతంత్ర పోరాట వీరుల ఆశయాలకు అనుగుణంగా పరిపాలన సాగించుకుంటూ ఉన్నాం. స్వతంత్ర భారతంలో 60 సంవత్సరాలు తన అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం ఉద్యమించిన తెలంగాణ స్వరాష్ట్రంగా అవతరించి నేడు దేశానికే దిక్సూచిగా మారి దేదీప్యమానంగా వెలుగొందుతున్నది. ప్రతి రంగంలోనూ యావత్తు దేశం నివ్వెరపోయే ఫలితాలను సాధిస్తూ ప్రగతి పథంలో పరుగులు పెడుతున్నది. తెలంగాణ ప్రజల ఆశీర్వాద బలం, ప్రజాప్రతినిధుల నిరంతర కృషి, ప్రభుత్వ సిబ్బంది అంకితభావం వల్లనే తెలంగాణ అపూర్వ విజయాలను సొంతం చేసుకుంటూ ఉన్నది. నేడు దేశ నిర్మాణంలో అద్భుతమైన పాత్ర నిర్వహిస్తున్న బలీయమైన ఆర్థిక శక్తిగా మన తెలంగాణ రూపొందింది. సమైక్య రాష్ట్రంలో అంధకారంలో కొట్టుమిట్టాడిన తెలంగాణ నేడు అన్ని రంగాలకు 24 గంటల పాటు అత్యుత్తమ విద్యుత్తును సరఫరా చేస్తున్న ఆదర్శ రాష్ట్రంగా రూపుదాల్చింది. ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభంతో సతమతమైన తెలంగాణ నేడు స్వరాష్ట్రంగా 11.6% రికార్డు స్థాయి వ్యవసాయ వృద్ధి రేటుతో దేశానికి అన్నం పెడుతున్న అన్నపూర్ణగా అవతరించింది. ఇంటింటా నల్లాలతో స్వచ్ఛమైన తాగునీటిని 100% గ్రామాలకు సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ. గొర్రెల పెంపకంలో దేశంలోనే నెంబర్ 1గా నిలిచిన రాష్ట్రం మన తెలంగాణ. గ్రామీణ జీవన ప్రమాణాల్లో దేశంలోనే ప్రప్రథమ స్థానంలో నిలిచిన రాష్ట్రం మన తెలంగాణ. 12.1% ఉత్పత్తి రంగ వృద్ధి రేటుతో పారిశ్రామిక ప్రగతిలో అగ్రగామిగా నిలిచిన రాష్ట్రం తెలంగాణ. ఐటీ రంగ ఎగుమతుల్లో దేశంలోకెల్లా అత్యధికంగా 26.14% వృద్ధి రేటుతో అప్రతిహతంగా దూసుకుపోతున్న రాష్ట్రం మన తెలంగాణ. తెలంగాణకు హరితహారం పథకం సాధించిన ఫలితాలతో రాష్ట్రం ఎటు చూసినా ఆకుపచ్చదనంతో అలరారుతున్నది. 8 ఏళ్ల స్వల్ప వ్యవధిలో తెలంగాణ అత్యంత బలీయమైన ఆర్థిక శక్తిగా ఎదిగింది. దేశ నిర్మాణంలో బలమైన భాగస్వామిగా రూపొందింది. రాష్ట్రం అవతరించిన మొదటి సంవత్సరం 2014-15లో రాష్ట్ర ఆదాయం 62,000 కోట్ల రూపాయలు ఉండగా 2021 నాటికి 1,84,000 కోట్లకు పెంచుకోగలిగాం. అంటే 7 ఏళ్లలోనే తెలంగాణ రాష్ట్ర రాబడి 3 రెట్లు పెరిగింది. నేడు దేశంలోనే బలమైన ఆర్థిక సంపత్తి కలిగిన రాష్ట్రంగా తెలంగాణ ఎదిగింది. గత 7 ఏళ్లుగా రాష్ట్ర స్వంత పన్నుల ఆదాయం SOTRలో 11.5% వృద్ధి రేటుతో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక వెల్లడించింది. ఇది మన రాష్ట్రానికి మనందరికీ గర్వకారణం. ఆషామాషిగానో అయాచితంగానో ఈ పెరుగుదల రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం పాటించిన పటుతరమైన ఆర్థిక క్రమశిక్షణ,
అడుగడుగునా ప్రదర్శించిన పారదర్శకత, అవినీతి రహిత పరిపాలన వల్లనే రాష్ట్ర ఆదాయ వనరుల్లో అనూహ్యమైన పెరుగుదల సాధ్యమయ్యింది. 2014-15లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు రాష్ట్ర జీఎస్డిపి 5,05,849 కోట్ల రూపాయలు కాగా 21-22 నాటికి 11,48,115 కోట్ల రూపాయలకు చేరింది. అంటే గత 7 ఏళ్లలో రాష్ట్ర జీఎస్డిపి 127% పెరిగింది. అదే సమయంలో దేశం జీడిపి 90% మాత్రమే పెరిగింది. తెలంగాణ వృద్ధి రేటు దేశ వృద్ధి రేటు కంటే 27% అధికంగా ఉంది. తెలంగాణ రాష్ట్రం సాధించిన అద్భుత ప్రగతికి ఇది ప్రబల నిదర్శనం. తలసరి ఆదాయం అనేది సగటు మనిషి ఆర్థిక ప్రగతికి సిసలైన గీటు రాయి. 2013-14లో సుమారు 1 లక్ష రూపాయలు మాత్రమే ఉన్న తలసరి ఆదాయం తెలంగాణ ప్రభుత్వ కృషి వల్ల 2021-22 నాటికి 2,75,000 రూపాయలకు పెరిగిందని సగర్వంగా తెలియజేస్తూ ఉన్నాను. ప్రస్తుత జాతీయ తలసరి ఆదాయం 1,50,000 రూపాయల కంటే మన రాష్ట్ర తలసరి ఆదాయం 84% అధికంగా ఉండటం మనందరం గర్వించాల్సిన విషయం. జాతీయ తలసరి ఆదాయం కంటే తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం అంతకంతకు పెరుగుతూనే ఉన్నది. ఇది అత్యంత శుభ పరిణామం. గత 7 ఏళ్లలో తెలంగాణ వ్యవసాయం దాని అనుబంధ రంగాల పరిమాణం 2.5 రెట్లు పెరిగింది. అదే సమయంలో పారిశ్రామిక రంగం 2 రెట్లు, సేవా రంగం 2.2 రెట్లు పెరిగాయి. అమరవీరుల త్యాగాలతోనే స్వాతంత్ర్యం వచ్చిందన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. నిరక్షరాస్యులు ఉన్నారు. స్వతంత్రం వచ్చేంత ప్రపంచంలో ముందుకు వెళుతున్న దేశంగా ఉన్నప్పటికీ ఇంకా 18%, 20% రాయడం చదవడం రాని వాళ్ళు, అంటే ముందు తరం వాళ్ళు ఉన్నారు. మూడవది, మన దేశంలో ఇంకా అక్కడక్కడ మతపరమైన ఉద్రిక్తతలు, అక్కడక్కడ కులం పేరుతో వివక్షత, సాంఘిక వివక్షత, అక్కడక్కడ స్త్రీ పురుష భేదం, లింగ వివక్షత అంటారు, జెండర్ డిస్క్రిమినేషన్. అవి అప్పుడప్పుడు మనం పత్రికలు చదువుతుంటాం. మహిళలు చాలా పురోగతి సాధించారు, కానీ మహిళలకు కూడా దేశ ప్రజల జీవనంలో సమానమైనటువంటి అవకాశాలు లభించే విధంగా పూర్తిగా మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. అలాగే పట్టణాలకు గ్రామాలకు మధ్య చాలా వరకు మనం పట్టణాల్లో ఉండే సౌకర్యాలు గ్రామాలకు తెచ్చాం, కానీ పూర్తిగా పట్టణాల్లో ఏ సౌకర్యాలు ఉన్నాయో అవి గ్రామాలకు కూడా తెచ్చాలి. వీ హ్యావ్ టు వర్క్ హార్డ్ టు బ్రిడ్జ్ ద గ్యాప్ బిట్వీన్ అర్బన్ రూరల్. వీ హ్యావ్ టు రియలీ బ్రిడ్జ్ దట్ అర్బన్ రూరల్ డివైడ్, ఎండ్ దట్. వీ హ్యావ్ టు వర్క్ ఫర్ టోటల్ ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీ. స్వాతంత్ర వజ్రోత్సవాల వేడుకలు జరుపుకోవడం మన అందరి అదృష్టమన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా మనకు స్వాతంత్ర్యం సిద్ధించిందన్నారు. 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ స్వాతంత్ర దినోత్సవం ప్రత్యేకమైనది. 75 సంవత్సరాలు అంటే వజ్రోత్సవం జరుపుకుంటున్నాం. ఇన్నాళ్ళ ఈ సుదీర్ఘ స్వాతంత్రంలో మనం ఉండటం, ఆ వజ్రోత్సవ పండుగ మనం చేసుకోవడం అనేది మనందరి అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఇంత అదృష్టాన్ని, ఇంత స్వాతంత్రాన్ని మనకు కలుగజేసడానికి కారణమైనటువంటి 50 మంది స్వాతంత్ర సమరయోధులు, త్యాగధనులు, త్యాగమూర్తులు, వారి యొక్క కృషి త్యాగ ఫలితం ఈ రోజున మనందరం ఈ రకంగా స్వతంత్రులుగా ఉన్నామంటే, అలాంటి వాళ్ళని ఈ రోజున తలుచుకుంటూ ఘన నివాళి అర్పించడం మనందరి ధర్మం. మరీ ప్రత్యేకించి నాకు అనిపిస్తుంటుంది, అలాంటి హీరోలని ఈ స్వతంత్ర సమరంలోకి వెళ్ళండి అంటూ ధైర్యంగా పంపినటువంటి కన్నతల్లుల్ని మరీ కొనియాడాలి. అలాంటి నిజమైన త్యాగమూర్తులు ఆ కన్న తల్లులు. ఆ తల్లులకు ఈ రోజున మనం ఘనమైన నివాళి అర్పించడం కనీస ధర్మంగా నేను భావిస్తాను. దానికి సంబంధించి ఈ రోజున మా తల్లి అంజనాదేవి గారి చేతుల మీదుగా ఈ పతాకావిష్కరణ చేస్తున్నాను. దానికి నాకు ఎంతో సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరూ కూడా అలాంటి తల్లులకు, ఆ త్యాగమూర్తులకు, ఆ బిడ్డలకు అందరికీ మనం మన ఘన నివాళి అర్పించాలి. సంతోషం. జై హింద్.
ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని న్యూస్ అప్డేట్స్తో మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.